హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ హరిబాబా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే నేను మీ ముందుకు జొన్న పాలకూర పకోడీతో వచ్చేసానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీ పిల్లలు ఎవరైనా జొన్న రొట్టె తినని వాళ్ళు, పాలకూర ఫ్రై కానీ పాలకూర కర్రీ కానీ ఇష్టంగా తినని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు తప్పకుండా ఇది చేసి పెట్టండి. చాలా బాగా నచ్చుతుంది అండ్ వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది ఇది. సో ఫస్ట్ నేనైతే ఇక్కడ ఒక 10 మెంబర్స్కి చేస్తున్నానండి. 10 కట్టల పాలకూరని సన్నగా తరిగి పెట్టేసుకున్నాను, బాగా వాష్ చేసేసుకొని. ఎప్పుడైనా ఆకుకూరల్ని కానీ వెజిటేబుల్స్ని కానీ సాల్ట్ వాటర్తో వాష్ చేయాలి, సో దట్ కెమికల్స్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు నేను పాలకూరని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుంటున్నానండి, సన్నగా తరిగింది. అందులో నేను చూపించిన క్వాంటిటీస్లో సాల్ట్, కారము, తర్వాత పసుపు, జీలకర్ర, వాము, ధనియాలు, మళ్ళీ అందులోకి కట్ చేసిన కరివేపాకు ఇవన్నీ వేసేసుకున్నానండి. వేసేసుకొని బాగా నలుపుకోవాలండి. చేతితో బాగా నలుపుకున్నాక వాటర్ వస్తాయి, పాలకూర నుంచి వాటర్ బయటకు వచ్చేస్తాయి. దానికి సరిపడినంత జొన్న పిండిని వేస్తూ కలుపుతూ ఉండాలండి. ఒకటేసారి ఎక్కువ పిండి వేయకూడదు, అలా కరెక్ట్గా ఉండదు. సో కొంచెంగా వేయడం వల్ల మనకి వాటర్ కంటెంట్ వచ్చిన దానికి సరిపోయే పిండి మాత్రమే వేసుకోవాలి. 2 కప్స్ అంటే 2 కప్స్ వేసుకోకండి, మీరు కొంచెంగా వేసుకుంటూ ఉండండి. అలా కలిపిన బ్యాటర్ని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఇది వేయాలన్నమాట. ఇది కొంచెంగా చేతితో తీసుకొని కొంచెంగా వేసుకోవాలి, చిన్న ముద్దల్లాగా. ఇంకా 2 మినిట్స్ కదలకుండా అలాగే ఉంచండి, సో దట్ కింది సైడ్ కుక్ అయిపోతుంది. ఆ 2 మినిట్స్ తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేయండి, అప్పుడు ఇంకా పైన సైడ్ కూడా కుక్ అయిపోతుంది. సో 2 సైడ్స్ బాగా కుక్ అయినాక అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక అప్పుడు వేరే కడాయి వేరేది అది తీసుకొని దాంట్లోకి చేంజ్ చేసుకోండి, సో దట్ బాగా ఉడికిపోతుంది అనమాట. లోపటి వరకు కూడా బాగా ఉడికిపోతుంది పాలకూర. దాన్ని తీసుకొని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనము తినేసేయడమే అండి. పిల్లలకైతే కెచప్ తోటి పెట్టుకోవచ్చు, లేదు అంటే పెద్దవాళ్ళు డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది. నేనైతే చాట్ మసాలా స్ప్రే చేసేసి దాని మీద మళ్ళీ తర్వాత ఆనియన్ అండ్ లెమన్తో సర్వ్ చేశాను. చాలా బాగుందండి టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.